లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ లోకి వలసలు వరదలా ఉప్పొంగుతున్నాయి. ఆయా పార్టీలో టికెట్ రాని నేతలు, అధిష్టానంపై అలిగిన నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి చాలా మంది నేతలు కాంగ్రెస్ లోకి క్యూ కట్టేందుకు సిద్ధమయ్యారు. ఎల్లుండి కాంగ్రెస్ లోకి భారీగా వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. వరంగల్ జిల్లాలో మరో బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఇవాళ వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇప్పటికే ఈ జిల్లా నుంచి తాటికొండ రాజయ్య కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. మరోవైపు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కారు దిగి చేయి పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. మర్రి జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలోకి రాకముందే బంపర్ ఆఫర్ ఇచ్చింది. మల్కాజ్గిరి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఆయన రేపో మాపో కాంగ్రెస్ కు జై కొట్టనున్నారు. బీఆర్ఎస్ నేతలే కాదు, బీజేపీ నుంచి కూడా కొందరు నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే జితేందర్ రెడ్డి ఇంటికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై బీజేపీ పెద్దలు స్పందించకపోవడంపై ఆయన తనయుడు మిథున్ రెడ్డి అసంతృప్తి చెందుతున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్. సుమిత్ర, రేపు లోక్సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వెలువడుతున్న నేపథ్యంలో మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మెజార్టీ స్థానాలు గెలుపొందాలని చెప్పేసి చాలా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండడంతో ఇక్కడ మెజార్టీ స్థానాలపైన కూడా దృష్టి పెట్టింది. ముఖ్యంగా 17 పార్లమెంట్ స్థానాలకు గాను ఇప్పటికే 14 స్థానాలు గెలుపొందాలని చెప్పేసి ఒక టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకున్న పరిస్థితి. ఆయా నియోజకవర్గాలకు మంత్రులకు, సీనియర్ నేతలను కూడా ఇక్కడ ఇన్ఛార్జీలు కూడా వేసిన పరిస్థితి. అయితే ఈసారి ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలుపొందడం పైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం నేపథ్యంలో బలమైన నేతలందరినీ కూడా పార్టీలోకి తీసుకోవాలని కూడా ఆలోచిస్తుంది. ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ జరగకుండా చూసుకోవాలి, ఎక్కువ మెజార్టీ స్థానాలు గెలుపొందడంపైనే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే పరిస్థితి. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే అక్కడ మహబూబ్నగర్ చేవేళ్ల 2 పార్లమెంటు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తున్నారు కాబట్టి ఈ 2 స్థానాలు గెలుపొందడంపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ మహబూబ్నగర్కి సంబంధించి ఇప్పటికే చెల్లా వంశీ చంద్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిన నేపథ్యంలో మరోవైపు బీజేపీ నుంచి డీకే అర్నన్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి అక్కడ పోటీ టైట్గా ఉంటున్న నేపథ్యంలో ముఖ్యంగా బీజేపీలో టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డి చాలా అసంతృప్తిగా ఉండడంతో ఆయన నేరుగా నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా స్వయంగా వెళ్ళి ఆయన నివాసానికి వెళ్ళి కలిసిన పరిస్థితి. ఈ రోజు కూడా మధ్యాహ్నం మళ్ళీ పాలమూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా జితేందర్ రెడ్డితో భేటీ కావడం జరిగింది. ఆయనంతా కూడా సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే దీనికి సంబంధించి కూడా జితేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సో మొత్తం మీద ఎల్లుండి జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమంటున్నారు. అదేవిధంగా మరోవైపు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు. ఆయన కూడా ఎల్లుండి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. ఆయనకు మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలనే ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద వీటితో పాటు ముఖ్యంగా బీఆర్ఎస్కు సంబంధించిన చాలామంది నేతలు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న కాసేపటి క్రితమే పసునూరి దయాకర్ వరంగల్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్ సెక్రటరియట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఆయనతో పాటు మరికొంతమంది ఈరోజు దానం నాగేందర్ కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని, అదేవిధంగా దీపాదాస్ మున్షి, మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కూడా పార్టీలో వారిని అందరినీ కూడా సహాయంగా కలవడం జరిగింది కాబట్టి ఆయన కూడా పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. వీరితో పాటు మరికొంతమంది ముఖ్యమైన నేతల పేరు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చేవేళ్లకు సంబంధించిన సిట్టింగ్ ఎంపీగా ఉన్న గడ్డం రంజిత్ రెడ్డి పేరు కూడా ప్రచారం జరుగుతుంది. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. వీటితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మల్లారెడ్డి కానీ కొంతమంది పేర్లు అయితే తెరపైకి చర్చకు జరుగుతుంది. ఈ విషయంలో అన్నిటి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించి రేపు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎల్లుండి వీళ్ళంతా పార్టీలో చేరాలని కూడా ఆలోచన చేస్తున్నారు. సో మొత్తం మీద ఈసారి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుపొందడం కోసం బలమైన నేతలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తుంది. ముఖ్యంగా ఇతర పార్టీల్లో బీజేపీలో కానీ బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న నేతలందరినీ కూడా పార్టీలోకి చేర్చుకోవాలని కూడా ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే జితేందర్ రెడ్డి లాంటి వ్యక్తులను కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తుంది. ముఖ్యంగా జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఆయనకు పోటీ చేసే అవకాశం లేకపోయినప్పటికీ పార్టీ తరఫున అంటే ప్రభుత్వం తరఫున ఒక ముఖ్యమైన పోస్ట్ ఇస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్ట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. సో మొత్తం మీద జితేందర్ రెడ్డికి సంబంధించి ఒక స్పష్టత ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద మిగతా నేతలకు కూడా ఆయా స్థానాలకు సంబంధించి కానీ ముఖ్యమైన నేతలందరూ కూడా చేర్చుకునేందుకైతే రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్.